చోళ రాజ్యంలో కంజారూర్ అనే ఒక సంపన్నమైన ఊరు ఉండేది. ఆ ఊళ్ళో మానక్ కంజర్ అనే ఒక చోళ రాజ్య సేనాని ఉండేవాడు. ఆయన వెల్లాల వర్గం వాడు. మానక్ కంజర్ది సేనా నాయకుల వంశం. ఆయన గొప్ప శివభక్తుడు. శివభక్తులంటే ప్రాణం పెట్టేవాడు. నిరంతరం శివనామ స్మరణ చేసేవాడు. ఆ ఈశ్వర భక్తితో మానక్ కంజర్కు ఒక వరం వచ్చింది. ఎదుటి వారి చూపులను బట్టి వారి మనసులో ఏముందో గ్రహించేవాడు మానక్ కంజర్. అలా మనసులోంచి గ్రహించి మానక్ కంజర్ ఇంటికి వచ్చిన శివభక్తులకు అనుగుణంగా వారు ఏమి కోరుకుంటారో వాటిని వారికి సమర్పించేవాడు. అదే శివునికి తాను చేసే నిత్య పూజగా భావించేవాడు మానక్ కంజర్. అయితే మానక్ కంజర్కి పెళ్ళైన చానాళ్ళ వరకు సంతానం లేదు. అది ఆయనకు ఒక దిగులు. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికీ సంతాన భాగ్యానికి నోచుకోలేదని మానక్ కంజర్ చాలా బాధపడేవాడు. ఒక చక్కటి సంతానం కోసం ఆయన తిరగని గుడి లేదు, చెయ్యని పూజ లేదు. శివుని అనుగ్రహంతో కొన్నాళ్లకు మానక్ కంజర్ భార్య గర్భం ధరించింది. ఒక సుముహూర్తాన ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ పాపని ఎంతో గారాభంగా కాలు కింద పెట్టకుండా అల్లారు ముద్దుగా పెంచారు మానక్ కంజర్ దంపతులు. మానక్ కంజర్ కూతురికి గొప్ప శిరోజ సంపద ఉండేది. అందువల్ల చక్కగా పెద్ద జడ వేసుకొని తిరుగుతూ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండేది. కాలం గిర్రున తిరిగింది. మానక్ కంజర్ కూతురు యుక్త వయసుకి వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని నిశ్చయించాడు మానక్ కంజర్. అదృష్టవశాత్తు మానక్ కంజర్ దగ్గర గ్రామంలోనే ఇయర్ ఖాన్ కలికామా అనే యువకుడు కంజారర్ కూతురు చక్కదనం గురించి విని ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటానని కబురు పంపాడు. ఇయర్ ఖాన్ కలికామా కూడా మానక్ కంజర్లా సేనానాయకుడు. అంతకు మించి గొప్ప శివభక్తుడు. తన కూతుర్ని వివాహం చేసుకునే అబ్బాయి కూడా గొప్ప శివభక్తుడు కావడంతో కంజారర్ కూడా ఈ సంబంధం నచ్చి వివాహానికి అంగీకరించాడు. రెండు కుటుంబాల వారు ఆనందంగా ఉండి పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేసుకుంటున్నారు. పరమశివునికి తన భక్తుడు మానక్ కంజర్ని పరీక్షించాలనే తలపు కలిగింది. పరమశివుడు మహాశివవ్రత యోగిలా వేషం ధరించి మానక్ కంజర్ ఇంటికి వచ్చాడు. అతని దేహం విభూది అలమబడి ఉంది. జుట్టు జటలు కట్టి ఉంది. దేహంపై ఎముకల మాలలు ఉన్నాయి. వంటి మీద పంచవటి అనే 5 మనుష్య కేశాల పోగులతో తయారు చేసిన జంధ్యం ధరించి ఉన్నాడు. మానక్ కంజర్ ఇల్లంతా గొప్పగా అలంకరించబడి పందిళ్లు వేయబడి ఉండటం ఆ శివయోగి చూశాడు. మానక్ కంజర్ కూడా ఆ శివయోగిని దూరం నుంచి చూసి మహదానందం పొంది ఎదురు వెళ్లి ఆహ్వానించి లోపలికి తెచ్చాడు. శివయోగిని కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు. ఏమిటి నాయన, పందిళ్లు వేశావు, ఇంటికి అలంకారాలు చేశావు, ఏంటి విశేషం అని అడిగాడు ఆ శివయోగి. మానక్ కంజర్ వినయంగా శివయోగికి నమస్కరించి, స్వామి, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. బంధువులంతా వచ్చి ఉన్నారు. అందరం సంతోషంగా ఉన్నాం. ఇంతలో తమరు వచ్చారు. మీరు రావటం శుభసూచికం. మరింత ఆనందంగా ఉంది మాకు. తమరు మా అమ్మాయిని దీవించండి అన్నాడు మానక్ కంజర్. అలా మానక్ కంజర్ కూతుర్ని శివయోగి ముందుకు తెచ్చి పాద నమస్కారం చేయించాడు. శివయోగి ఆమెను దీవించి మానక్ కంజర్తో ఇలా అన్నాడు, నాయన, నీ కూతురికి నా ఆశీస్సులు. నీ బిడ్డకి అందమైన పొడుగైన కేశపాసం ఉంది. దీర్ఘమైన జడతో శోభిస్తుంది. నాకు ఆమె శిరోజాలు కావాలి. ఆ శిరోజాలతో నేను పంచవటిని తయారు చేసుకొని నాకు ధరించాలని ఉంది అన్నాడు ఆ శివయోగి. పంచవటి అంటే అందమైన కేశములతో తయారు చేసిన 5 పోగుల జంధ్యం అని అర్థం. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. రాత్రికి ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. ఆడపిల్లకి శిరోజాలే కదా అలంకారం. ఈ శివయోగి ఈ కోరిక కోరటం ఏమిటి అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోసాగారు. అయితే మానక్ కంజర్ ఏమీ ఆలోచించలేదు. శివయోగి అడిగాడు, ఇచ్చి తీరాలి అని సామాన్ల గదిలోకి వెళ్ళాడు. కూతురికి కూడా ఏమీ చెప్పలేదు. ఆమె అనుమతి తీసుకోకుండానే ఒక కత్తి తెచ్చి కూతురి జడని ఖండించాడు. ఖండించిన భాగం శివయోగి పాదాల ముందు పెట్టాడు. వధువు జుట్టు ఖండించబడి వికారంగా తయారైంది అనే విషయం మగపెళ్లి వారికి క్షణాల్లో చేరిపోయింది. వరుడు అందవికారంగా కనపడుతున్న ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పేశాడు. ఆడపెళ్లి వారు విచారంలో మునిగిపోయారు. మానక్ కంజర్ భక్తి నిబద్ధతకి శివుడు పొంగిపోయాడు. శివయోగి రూపం ఉపసంహరించుకొని పార్వతీ సమేతంగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అందరూ భక్తితో హరహర మహాదేవ, శంభో శంకర అంటూ ఆది దంపతులకు ప్రణామాలు చేశారు. నాయన మానక్ కంజర్, నీ భక్తి విశ్వాసాలు నాకు సంతోషాన్ని కలిగించాయి. భయపడకు. నీ కూతురు తన శిరోజ సంపదను మళ్ళీ పొందగలదు. వివాహం నిర్విఘ్నంగా జరగగలదు.
నీకు శుభం జరగగలదు అని ఆశీర్వదించాడు పరమశివుడు. శివుని ఆశీర్వచనం వల్ల తన సుదీర్ఘ కేశపాసం యథాతథంగా పొందిన మానక్ కంజర్ కూతురు పెళ్లి వైభవంగా జరిగింది. పార్వతీ సమేతుడైన పరమశివుడు ఇలా పలకసాగాడు. పుత్రికా పాశం కేశములు ఇవ్వడం ద్వారా తెంచుకున్నావు. నువ్వు శాశ్వతంగా కీర్తి పొందుతావు. ఈ రోజు నుంచి నీకు మానక్ కంజర్ నాయనార్ అనే బిరుదు ఇస్తున్నాను. కూతురు జుట్టును కూడా త్యాగం చేసిన వాడివని నిన్ను అందరూ ప్రశంసిస్తారు. శివ భక్తుల్లో అగ్రగామివై శరీరం విడిచాక శాశ్వతంగా కైలాసంలో ఉందువుగాక అని శివుడు మానక్ కంజర్ నాయనార్కి వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఏమో అని కూడా ఆలోచించకుండా శివుడు కోసం తన కూతురు కేశములు ఖండించిన మహాత్ముడు మానక్ కంజర్ నాయనార్ చరిత్ర ఇది. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.